హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈ మంత్ 26వ తారీఖు నుంచి అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా 4 రోజుల క్రితం నేను మీకు 20,000 దగ్గర నుంచి ₹1,00,000 అంతకంటే ఎక్కువ ప్రైస్లో ఉన్న ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని ఒక 25 మొబైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చాను. ప్రైస్ రివీల్ కాకముందే ఇలా రావచ్చు అని చెప్పి దాదాపు 90% నేను చెప్పిన ప్రైస్తోనే ఇప్పుడు ప్రైస్ అనేవి రివీల్ కూడా అయినాయి. అండ్ ఆ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను మీకు 5,000 దగ్గర నుంచి 20,000 దగ్గరలో అంటే బడ్జెట్ మొబైల్స్లో ది బెస్ట్ మొబైల్స్ ఏంటనేది ఒక 7-8 తక్కువ షార్ట్ లిస్ట్, ఇవి వెరీ షార్ట్ లిస్ట్, వీటిని మాత్రం చూడండి. ఈ సేల్స్లో ఇవి ది బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా రాబోతున్నవి, వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ లేట్ చేయకుండా చూసేద్దాం. వెరీ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లో మనకి ఒక ఫోన్ చెప్పమంటే ఇంట్లో పేరెంట్స్కి ఉపయోగపడేలాగా పోకో C65 ఒక మొబైల్ ఉంది. ఇది చాలా మంచి ప్రైస్లోనే అవైలబుల్ ఉంది. 8,000కేమో లాంచ్ అయింది, ₹6,499కేమో రాబోతుంది. ఎక్సలెంట్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. G85 ప్రాసెసర్, మంచి పవర్ఫుల్ 4G ప్రాసెసర్, తక్కువ బడ్జెట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ సరిపోతుంది. ₹6,000 బడ్జెట్లో ది బెస్ట్ అనమాట. బ్లైండ్ టేక్ తీసుకోవచ్చు. రెండోది పోకో M6 5G ఉంది. ఇది కూడా పోకో బ్రాండ్లోనే ఉంది. ఇది 9,000కేమో లాంచ్ అయింది. దీంట్లో మీకు ఇంత తక్కువ బడ్జెట్లో డైమండ్స్ 6100 ప్లస్ ప్రాసెసర్ని ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అనమాట. 7499కి వస్తుంది. ఇది చాలా మంచి బ్లైండ్ టెక్. ఇది కూడా ఇదే ప్రాసెసర్ మీకు 13,000 బడ్జెట్లో కూడా ఉంది. సగం రేట్లోనే ఈ ప్రాసెసర్ మీకు అవైలబుల్గా ఉంది. అలాగే 90Hz డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ సరిపోతుంది. ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ అంటే ది బెస్ట్ అనమాట. ఇది నన్ను అడిగితే దీన్ని మించిన వేరే ఫోన్ ఆ బడ్జెట్లో లేదు. ఆ తర్వాత మీకు ఐకు Z9 Lite లేదంటే Z9 Lite విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ ఇది ₹9,000 బడ్జెట్లో రాబోతుంది. నన్ను అడిగితే సూపర్ ఫోన్ ఇది. ఇక్కడ మీకు డైమండ్స్ 6300 వస్తుంది, 50 మెగాపిక్సెల్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ అండర్ ₹9,000 బడ్జెట్లో మాత్రం సూపర్ ఫోన్. దీన్ని బ్లైండ్గా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ నా ఫేవరెట్ అండ్ ఇక్కడ దీంట్లో ఉన్న ఫీచర్స్ మీరు ఈవెన్ 17,000-18,000 ఫోన్స్లో కూడా ఉన్నాయి. సో అది మోటరోలాకి సంబంధించిన G45 5G. ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్, మీరు అడ్జస్ట్ అవ్వాలి. HD+ డిస్ప్లే ఉంటుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. అదే మనకి 695 5G, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఒక్కటే ఉండదు, రిమైనింగ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఈ ప్రాసెసర్. అండ్ దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగుంటాయి. ఓన్లీ HD+ డిస్ప్లే, మోటరోలా క్లీన్ అండ్తో వస్తుంది. చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అరౌండ్ 10,000-10,500 బడ్జెట్లో ఇది రాబోతుంది. ఆ తర్వాత మీకు 10,000 దాటిన తర్వాత ఇంకక్కడ వేరే ఏం ఆల్టర్నేటివ్ చూసుకోకండి, అన్ని కొంచెం ఓల్డ్ అయిపోయినాయి. అక్కడ ఒకే ఆప్షను CMF Phone 1 ది బెస్ట్ అనమాట. 18,000కేమో లాంచ్ అయింది, 17,000-18,000కి. అండ్ ఇప్పుడు ఇది ₹12,999 రాబోతుంది. నన్ను అడిగితే దీన్ని మించిన ఫోన్ అక్కడ లేదు. ఇది ఆల్రెడీ నా దగ్గర కూడా ఉంది ఫోన్ అయితే. సో ఇక్కడ మీకు ఇది చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని ఆఫర్ చేస్తాయి. క్లీన్ ఆండ్రాయిడ్, ఇంకా మోటరోలా బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా ఉండవు. సింపుల్ క్లీన్ ఆండ్రాయిడ్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. కెమెరాలు ఎక్సలెంట్గా ఉంటాయి, మంచి డిస్ప్లే ఇస్తున్నారు, లేటెస్ట్ ట్రెండీ డిజైన్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఈ ఫోన్. 12,000-13,000 బడ్జెట్లో ఇది ది బెస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వేరే ఆప్షన్ అసలు చూడద్దు. ఇంకా నన్ను నమ్మి తీసుకోండి, చాలా మంచి ఫోన్ ఇది. ఆ తర్వాత 12,000-13,000 దాటిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఉండేది ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఫోన్ పోకో X6 5G. పోకో X6 5Gలో మీకు ఇంత తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్నారు. 14,000 చిల్లరకలా వస్తుంది. చాలా బాగుంటుంది ఫోను. మంచి కెమెరా, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జ్, 67 వాట్స్. అండర్ 15,000లో మీకు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. AMOLED డిస్ప్లే, ఇలాంటివన్నీ బాగుంటాయి. సో నన్ను అడిగితే అక్కడ వేరే ఆప్షన్ లేదు, ది బెస్ట్ అనమాట. హార్డ్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయినా పెర్ఫార్మెన్స్ అయినా అక్కడ అదే ది బెస్ట్. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నేను ఒక ఫోన్ చెప్తాను. ₹14,000 బడ్జెట్లో ఇది లాంచ్ అయింది, 30,000కి లాంచ్ అయింది. బట్ ఇప్పుడు అమెజాన్లో ఆల్రెడీ ప్రైస్ కట్ అయిపోయి ₹14,499 వస్తుంది. బట్ నన్ను అడిగితే ఇంకొక 2-3 రోజులు పోతే సేల్స్లో ఇంకొక ₹1,000 తగ్గిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ద వన్ అండ్ ఓన్లీ కింగ్ అనమాట. ఇక్కడ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్, పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది టెక్నో క్యామన్ ప్రీమియర్ 20 అనమాట. సో ఇది మాత్రం సూపర్ ఫీచర్స్తో వస్తుంది. అసలు దీంట్లో ఉన్న ఫీచర్ చూస్తే మీరే షాక్ అవుతారు, ఇది ఇంత తక్కువ ప్రైస్లో ఉంది అంటే అని. ఒకసారి చూడండి, అమెజాన్లోకి వెళ్ళి టెక్నో క్యామన్ 20 ప్రీమియర్ అని కొట్టండి. ది బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. 8GB 512GB అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా,
అలాగే 50 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ లెన్స్ ఏమో ఉంటుంది. అండ్ 2 కెమెరాలకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ ఏమో ఉంటుంది. అండ్ సూపర్ ఉంటాయి, ఫీచర్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే టెక్నో బ్రాండ్ని నమ్ముతారా లేదా? పాయింట్ నెంబర్ 1, మీ దగ్గర టెక్నో బ్రాండ్కి సంబంధించిన సర్వీస్ అనేది నియర్ బై ఉందా లేదా? ఇది రెండోది. మూడో పాయింట్ కూడా ఉంది. టెక్నో బ్రాండ్లో అలాగే ఇన్ఫినిక్స్ బ్రాండ్స్లో మీకు అప్డేట్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. టెక్నికల్గా ఈ రెండు ఒకటే బ్రాండ్, ఇన్ఫినిక్స్ టెక్నో ఐటెల్ మూడు కూడా ఒకటే బ్రాండ్ టెక్నికల్గా చెప్పాలంటే. సో వీళ్ళు ఏంటంటే అప్డేట్స్ చాలా స్లోగా ఇస్తూ ఉంటారు. దీనికి ఒక్కదానికి కాంప్రమైజ్ అయితే నాకు ఒక సెకండరీ ఫోన్ కావాలి, మంచి స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇది ఇక్కడ కొట్టే ఫోనే లేదు. ఎందుకంటే ఇది 30,000కి లాంచ్ అయింది, 14,000కి వస్తుంది. ఇంకొక 1,000 రూపాయలు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా మంచిగా ఉంది, ఒకసారి చూడండి. ఇది నేను సలహా మాత్రమే, కొనుక్కోండి అని అస్సలు చెప్పట్లేదు. మీకు నచ్చితే చూసుకోండి. ఇది మాత్రం చాలా మంచి ప్రైజింగ్లో అవైలబుల్ ఉంది. అంటే 26వ తారీఖు నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీరు కొంచెం 25వ తారీఖు నైట్ అంటే 12 to 4 మధ్యలో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఐఫోన్స్ ఇలాంటి డీల్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు. నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఐఫోన్ 15 కానీ ఐఫోన్ 14 కానీ ఒక 10 నిమిషాలు ఉంటే గ్రేట్ అసలు నన్ను అడిగితే. సో ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ తిట్టుకోవద్దు. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండాలి ఛానల్లో. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో పైన టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,72,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తే దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. పర్టికులర్గా ఐఫోన్స్, శాంసంగ్ ఫోన్స్, పిక్సెల్ ఫోన్స్, ఇంకా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ మాత్రం కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. దెన్ ఆఫ్టర్ మీకు అక్కడ దీన్ని దాటితే 15,000 దాటితే మళ్ళీ అక్కడ పోకో X6 Pro రెడీగా ఉంటుంది. మీకు స్నాప్డ్రాగన్ డైమండ్స్ 8300 అల్ట్రాతో అక్కడ మీకు 1.5 మిలియన్ వరకు Antutu బెంచ్ మార్క్ స్కోర్స్తో ఎమరోడ్ డిస్ప్లే సూపర్ ఫీచర్స్తో ఉంటుంది. ఇది ఇక్కడ ఒకటి ఉందన్నమాట. మొత్తం నేను మీకు 7 ఐఫోన్లు చెప్పాను. అందులో నేను షార్ట్ లిస్ట్ చేసినవి, ఫైనల్ చేసినవి అనమాట. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, రియల్మీ ఫోన్స్, ఐక్యూ ఫోన్స్ చాలా ఉన్నాయి. బట్ అవి సడన్గా ఏమైనా ప్రైస్ డ్రాప్ అయ్యామని వస్తే అప్పుడు చూసుకోండి తప్ప ప్రజెంట్గా అయితే ఇవి చూడండి సరిపోతుంది. ది బెస్ట్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిసేపు మాత్రమే ఉండే ఫోన్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తలా ఒక 10 సబ్స్క్రైబర్లు మీకున్న ఫ్యామిలీ గ్రూప్స్లోనూ ఇంకా రకరకాల గ్రూప్స్లో ఒక వీడియోని అలా షేర్ చేస్తే ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ పెంచితే మన ఛానల్ ఎప్పుడో ఎదిగేది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఎప్పుడు అడగరు, అడిగినానంటే చాలా బాధలో ఉండి అడుగుతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.